హాయ్ వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. సంయుక్త మీనన్, కళ్యాణ్ రామ్ జంటగా నటించిన సినిమా డెవిల్. అయితే ఈ సినిమాలో ఒక డైలాగ్ అయితే బాగా పాపులర్ అవుతుంది. విశ్వాసంగా ఉండడానికి, విధేయతంగా ఉండడానికి నేనేమైనా కుక్కను అనుకున్నావా, లయన్ అనే డైలాగ్ బాగా పేలింది. అయితే ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ డైలాగ్ మీద కొంత చర్చ అయితే నడుస్తుంది సినీ ఇండస్ట్రీలో. ఏంటంటే ఇప్పుడు ఈ డైలాగ్ బాలకృష్ణ గారిని ఉద్దేశించే కావాలని ఆ సినిమాలో పెట్టారన్న వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే అంశం మీద ఇవాళ ప్రముఖ ఫిలిం క్రిటిక్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఏంటి సార్ అంటే యాక్చువల్గా బాలకృష్ణ గారికి, కళ్యాణ్ రామ్ గారికి మధ్య నిజంగానే గొడవలు జరుగుతున్నాయా, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు సృష్టిస్తున్నారంటారా? ఇవాళ గొడవలు అసలు ఎవరు సృష్టించక్కర్లా, మీడియా సృష్టిస్తుంది. సోషల్ మీడియా దాన్ని ఇంకా రెట్టిస్తుంది. కాబట్టి క్రియేట్ అవుతున్నాయి ఇలాంటివన్నీ. అందుకనే మనం ఎక్కడ మాట్లాడినా, ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. ఇక్కడ ఏమైందంటే సందర్భం ఏంటంటే, ఈ మధ్యన డెవిల్ సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సినిమాకు ముందు ఒక ఫంక్షన్ జరిగినప్పుడు కళ్యాణ్ రామ్ని మీకు ఇష్టమైన డైలాగ్ చెప్పండి, ఈ సినిమాలో డైలాగ్ చెప్పని అడిగితే ఆయన చెప్పిన డైలాగ్ ఇది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అంటే విశ్వాసంతో ఉండడానికి, విధేయతతో ఉండడానికి నేనేమైనా కుక్కను అనుకుంటున్నావా, లయన్ అని చెప్పాడు. ఆయన నచ్చిన డైలాగ్ చెప్పాడు. దానికి బాలయ్య బాబును ఉద్దేశించి ఆయన ఈ డైలాగ్ చెప్పాడు అనేది క్రియేట్ చేశారు. నిజానికి అది ఆయన చెప్పిన డైలాగు దీని బాలయ్య బాబును ఉద్దేశించి జనరల్గా కాదు. నేను ఆ సినిమా రైటర్ శ్రీకాంత్ విశ్వ గారితో కూడా మాట్లాడాను. ఆయన ఇంటర్వ్యూ కూడా చేశాను. ఈ సినిమా పార్ట్ షూటింగ్ ఈ డైలాగు ఎప్పుడు సంవత్సరం క్రితమే షూట్ అయిందంట. అప్పుడెప్పుడు రాసిన డైలాగ్, ఇప్పుడు అడిషనల్గా పెట్టింది అయితే ఏమీ లేదు. ఇది క్రియేట్ చేసింది, 100% క్రియేట్ చేసిందే. ఎప్పుడు సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. బింబిసార్ తర్వాత ఈ సినిమాకి మంచి టాక్ అయితే వచ్చింది. వచ్చింది అంతా జరిగింది. కానీ ఇది లేనిపోని ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమాలో కావాలని డైలాగ్ పెట్టారు. ఎందుకని ఇలా లేనిపోని ప్రచారం చేస్తున్నారంటారు? జస్ట్ హైప్ కోసమేనా? హైప్ కోసం కాదు. ఇది ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ మాట్లాడలేదు. ఎందుకు స్పందించట్లేదని బాలయ్య బాబుని కూడా అడిగినప్పుడు బ్రో ఐ డోంట్ కేర్ అని బాలయ్య బాబు కూడా అన్నాడు. అది జరిగింది. ఆ బ్రో ఐ డోంట్ కేర్ అని బాలయ్య బాబు ఎందుకన్నారు? భగవంత్ కేసర్లో బ్రో ఐ డోంట్ కేర్ అనేది ఒక ట్యాగ్ లైన్. ఆయన ఏదో ఆ టైంలో అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎత్తుకొచ్చి ఈ డైలాగులు పట్టుకొచ్చి కళ్యాణ్ రామ్ ముడిపెట్టి, బాలయ్య బాబుకి ముడిపెట్టి దీన్ని ఒక రాద్ధాంతం చేస్తున్నారు. అంతే, ఏమీ లేదు. బాలయ్య బాబుని ఉద్దేశించి కౌంటర్గా ఈయన ఈ డైలాగులు పెట్టాడు, బాలయ్య బాబుని ఉద్దేశించి ఈ డైలాగులు సినిమాలో పెట్టాడని చెప్పి అంటున్నారు. సినిమాలో ఈ డైలాగులు అట్లా లేవు. ఆ సందర్భం వేరు, ఈ డైలాగ్ ఉన్న ఇది వేరు. నిజానికి సినిమా కథ తగ్గట్టుగా ఉన్న డైలాగే కానీ క్రియేట్ చేసి పెట్టింది అయితే కాదు. అది కన్ఫర్మ్గా మనకు తెలుసు కాబట్టి చెప్తున్నాం. ఓకే. సో అంటే ఇక వాళ్ళ మధ్య నిజంగా ఎటువంటి మనస్పర్ధలు కానీ ఎటువంటి ఇష్యూస్ కానీ అయితే ఏమీ లేవు. అంటే కామెంట్ చేయకపోవడానికి రకరకాల కారణాలు ఉండుండొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ కామెంట్ చేయకపోవడానికి కారణాలు ఉండుండొచ్చు. ఎందుకంటే ఈ మధ్యన జూనియర్ ఎన్టీఆర్ కూడా కొంత డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావట్లేదు, ఎందుకు వచ్చిన గొడవలే మనకు రాజకీయాలనే ఉద్దేశంతో ఆయన సైడ్ అయిపోయాడు. రాజకీయాల్లో ఇన్వాల్వ్ కావట్లా. సరే, ఆయన పక్కన పెడితే కళ్యాణ్ రాముకి ఇటువంటి సంబంధం లేదు. కాకపోతే మన వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చుంటే బాగుండేది. ఈ బాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఒక స్టేట్మెంట్ లాంటిది ఏదైనా ఇచ్చుంటే బాగుండేది. కానీ వీళ్ళు ఇవ్వకపోవడంతో తేడాలు వచ్చినాయి అనేది క్రియేట్ అయ్యింది. కాబట్టి అది వాళ్ళ వ్యక్తిగత అంశాలు. కానీ సినిమాకైతే సంబంధం లేదు కదా. సినిమా అయితే బింబిసార్ తర్వాత ఒక మంచి సినిమాగా టాక్ అయితే వచ్చింది. పాజిటివ్ టాక్ ఉంది సినిమాకి, డెవిల్ సినిమాకి. ఎందుకంటే అభిషేక్ నామ డైరెక్షన్లో వచ్చిన సినిమా. కాకపోతే నవీన్ మేడారంకి అభిషేక్ నామకి గొడవలు అవి డైరెక్టర్ పేరు పక్కన పెట్టేసి ఆయన డైరెక్టర్గా పేరు వేసుకున్నాడు. అది వివాదం ఉంది. ఇది లేని వివాదం. బాలయ్య బాబుకి కళ్యాణ్ రామ్కి మధ్యలో చెడిందా? బాలయ్య బాబుని ఉద్దేశించి కళ్యాణ్ రామ్ ఒక కౌంటర్ డైలాగ్ పెట్టాడా? లైన్ అని అన్నాడు కాబట్టి బాలయ్య బాబు లైన్ కాబట్టి ఆయన ఉద్దేశించి పెట్టాడా? కౌంటర్గా నేను లైన్ అని చెప్పాడా? ఇట్లా రకరకాల నేనే చిలవల పొలవలుగా మనం ఎన్నైనా అల్లుకుంటే వెళ్ళిపోవచ్చు. ఒక మసాలా వీడియో అవుద్ది దీని గురించి చెప్పాలంటే. ఎగ్జాక్ట్లీ, అది నిజమే. అయితే మొత్తానికి అక్కడ మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా ఉంది. అది ఆ సినిమాలో డైలాగే. విశ్వాసానికి, విధేయతకి నేను కుక్కను అనుకుంటున్నావా ఉండడానికి, పడి ఉండడానికి, నేను సింహాన్ని కాబట్టి నేను అలా ఉండను అనే డైలాగు.
లయన్ అంటే ఇక బాలకృష్ణ గుర్తుకొస్తారు కాబట్టి ఇక అలాంటి అది ఈ మధ్యన కొద్దిగా వాళ్ళ మధ్యలో కొద్దిగా నడుస్తుంది కదా అని క్రియేట్ అయిపోయి దానికి తగ్గట్టుగా సినిమాలు డైలాగ్ పెట్టి డైలాగులు పెట్టదలుచుకుంటే పొలిటికల్గా పెట్టుకుంటారు లేదా చేస్తారు, కానీ సొంత ఇంటి వాళ్ళ మీద డైలాగులు పెట్టుకునే పరిస్థితి అయితే నందమూరి ఫ్యామిలీలో లేదు, ఆ పరిస్థితి ఫ్యామిలీలో ఉండదు. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ నిజంగా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వాళ్ళేదో రైటర్స్ వాళ్ళకు నచ్చింది అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు రాసుకొచ్చారు. అయితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్ అంతని కూడా వాళ్ళు కనెక్ట్ చేసుకొని ఈ డైలాగ్ వాళ్ళ డైలాగ్ ఇది అందుకే ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది కావాలని వీళ్ళు బయట మీడియా కానీ సోషల్ మీడియా కానీ పత్రికా విలేకరులు వీళ్ళంతా కూడా కావాలని చేస్తున్నట్టుగానే తెలుస్తుంది తప్ప నిజానికి అక్కడ కావాలని ఒకరిని ఉద్దేశించి అయితే పెట్టలేదన్నట్టు రైటరే స్వయంగా చెప్పడం జరిగింది హేమసుందర్ గారికి. సో దీన్ని అంతా కూడా మసిపూసి మారేడు కాయడమే చేయడమే తప్ప ఇందులో ఏమీ లేదన్నట్టు కూడా ఇక్కడ అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.